హాయ్ అందరికి ముందుగా నమస్తే. నేను మీ మాటకారి మహంకాళి. ఈ వీడియోని ఎట్టనైనా చేసి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయే ఉపాయం చేయరు ప్లీజ్. నచ్చినోళ్ళు చూడనక్కర్లేదు. కానీ ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణలో అయితే ఇంకా కొన్ని సీట్లు ఖాళీనే, వీటిని భర్తీ చేయాల్సిన టైం అయితే దగ్గరకు వచ్చిందని విన్నా. అదే విషయం పైన ఈ వీడియో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర 4 నెలలకు వచ్చినట్టుంది. కానీ ఒక్కరు కూడా మాదిగ జాతి నుంచి మినిస్టర్ పదవి పొందిన వాళ్ళు అయితే ప్రస్తుతానికి లేరు. మేమేం అడుగుతున్నామంటే, రేవంత్ రెడ్డి గారు ఎందుకు మరి మాదిగ వాళ్ళు మంత్రి పదవి చేయడానికి అనర్హులా? అర్హత లేకుండా వచ్చిన మాదిగ వాళ్ళకు దయచేసి అర్థం చేసుకొని, కనీసం మాకు కూడా, మేము చాలా మంది ఉన్నాం వాస్తవానికి, అది ఎంతమంది ఉన్నాం ఆ సంగతి మీకు కూడా తెలుసు. కానీ మాదిగ జాతికి సంబంధించి అది ఎవరికి ఇస్తారో మీకు నచ్చిన వాళ్ళకి నష్టం లేదు. కానీ మాదిగ జాతి బిడ్డకు ఒక మంత్రి పదవి ఇచ్చే ఉపాయం చేయరు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే, మా నగరకాలనంట ఇంతవరకు ఈ ఎలక్షన్లు పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క వ్యక్తి కూడా మంత్రి పదవి చేసిన ఆయన అయితే లేరట. మరి మా నగరకాలలో ఏమైనా పాపం చేయొచ్చునా? చిన్న ముచ్చట. నగరకల్లా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే మంత్రి పదవికి వాళ్ళు అనర్హులా? అది ఏ పార్టీ అయినా కానీ. ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అంట ఇంతవరకు ఎవరూ లేరంట మరి మంత్రులు నగరకాలకి వెళ్ళి. మరి ఏం పాపం చేసిరో మరి నగరకాల వాళ్ళు నాకు అర్థం కాదు. సరే, మీరు నగరకాలకి ఈరి లేకపోతే గాడిగిరి గీడిరి అని చెప్తలేను. ఎవరికి ఇచ్చినా కానీ మాదిగ జాతికి సంబంధించి ఇద్దరికన్నా కనీసం ఒక మంత్రి పదవి ఇస్తే, అరే మా జాతికి కూడా రేవంత్ రెడ్డి సర్కారు న్యాయం చేసిందని మేము అనుకుంటాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కూడా మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తే మళ్ళీ తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవి పొందే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ప్రస్తుతానికి అయితే మాది ఏమంటారు రిక్వెస్ట్. ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా మళ్ళా మా జాతులు మంత్రి పదవికి నోసుకోక లేదు ఎమ్మెల్యేలతో సరిపెట్టినామంటే ఒకసారి కాకుండా ఒకసారి గుర్తుంటుంది జనాలకు. ఇంకా తర్వాత మళ్ళీ వేరే ఉంటుంది సార్. దయచేసి అందుకోసమని ముందుగానే చెప్పిన, దయచేసి ఈసారి మాదిగ జాతికి సంబంధించిన ఒక్కరినన్నా కనీసం ఒక్కరి కాదు ఇద్దరికి ఇవ్వాలి లెక్కకు. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు కానీ అది మా దాంట్లోనే ఇంకొకరు అంటారు. ఇక ఆ వర్గంలో ఉన్నప్పుడు మరి మేము కూడా ఉండాలి కదా. మేము ఇంత వాళ్ళకంటే ఎక్కువ ఉంటాం. మేము ఇక అది పెట్టుకుంటే మళ్ళీ మాకు పంచాయతీ అవుతుంది. కానీ ఇక దయచేసి మాకు ఒక మంత్రి పదవి ఛాన్స్ ఇచ్చే ఉపాయం చేస్తే పుణ్యం ఉంటుంది సార్. ఇక రైట్ కోమరెడ్డి వెంకరెడ్డి పటేల్ మీరు తలుసుకుంటే మాత్రం మంత్రి పదవి మాదిగ జాతికి అయితే పక్క వస్తుంది. వెంకరెడ్డి గారు దయచేసి మా మీద కూడా ఇంత ప్రేమ ఉంచితే ఎవరన్నా ఒకరు కానీ, అది ఎవరైనా బాధలేదు, ఈయన కావాలి ఆయన కావాలని చెప్తలేను. కానీ ఒక మంత్రి పదవి ఇచ్చే ఉపాయం చేయరు. ఇక రైట్ ఉంటాం మరి.